కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోందని అన్నారు. అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అంతం చేసేందుకు యత్నించారని మండిపడ్డారు. కర్నూలు ఈనాడు కార్యాలయంపైకి ఎమ్మెల్యే కాటసాని రౌడీ ముక్కల్ని వదిలారని ఆరోపించారు. ఈనాడు పత్రికా కార్యాలయంపై వైసీపీ దాడులు అటవిక పాలనకు పరాకాష్టాన్ని విమర్శించారు. మీడియాపై సైకో జగన్ ఫ్యాక్షన్ దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని తీవ్రస్థాయిలో స్పందించారు. విలేకరుపై మీడియా సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారని తెలిపారు. పత్రికా కార్యాలయంపైనే దాడి జరిగితే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. జిమ్స్ లో వైద్యుడు రామచంద్రారెడ్డిని కలిసి ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తుండగా ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మర్రెడ్డిని ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిమ్స్ సర్జన్ మధ్య బాపట్ల తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ జిమ్స్ ఏర్పాటు అయినటువంటి దగ్గర నుంచి కూడా దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా నేను ఇంకా వచ్చాను. ఆ లావాదేవీల్లో భాగంగా కొంత అమౌంట్ సర్దుబాటు చేస్తానని చెప్పాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక 5 లక్షలు వాళ్ళ భార్య అకౌంట్ నుంచి కూడా నాకు పంపించాడు. ఈరోజు ఒక 20 లక్షల డబ్బులు సర్దుబాటు అయ్యి తీసుకెళ్ళి దాని అమ్మని పిలిచాడు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. కూర్చొని 2 నిమిషాలు ముందే పథకం ప్రకారం అనుకున్నట్లా ఉంది. తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవటం, ఎదగటం ఇదంతా అతనికి ఏమో జీవనం లేదు. వెనక నుంచి బాలు అని అతని దగ్గర పనిచేసే మేస్త్రి ఉన్నాడు. అతను దాడి చేశాడు. ఏం ఆయుధం అనేది కూడా చూసే పరిస్థితి లేదు. వెనక్కి ఏంటిగా దాడి చేస్తున్నావు, ఏంటి నన్ను కొట్టావు అనేసరికి కొట్టినా కొడుకుని చంపినా కొడుకు అని ఇతను అరుచుకుంటా ఇతనేమో తీసుకున్నాడు. నాకు ఇంత కళ్ళు బయటలు కలిగి మొత్తం బ్లడ్ అయిపోయింది. మొత్తం బ్లడ్ ఎంత పోయిందంటే ఆ బట్టలు అవన్నీ చూసిన కొంత అర్థం అయిపోయింది. ఇంకా నాకు కళ్ళు కనపడలేదు. 10 నిమిషాలు ఇద్దరు మరి ఎటు 5 నిమిషాల లోపే నేను ఇంక డ్రైవర్కి తేరుకొని డ్రైవర్కి ఫోన్ పట్టుకొని డ్రైవర్కి ఫోన్ కొడితే డ్రైవర్ కింద నుంచి వచ్చి రామచంద్రారెడ్డి అయిపోయాడు. ఈరోజు అయితే 20 ఇస్తానన్నాడు. ఓకే, ఒక 20 లక్షలు వచ్చినాయి అని ట్రాన్స్ఫర్ కుదరదు, నువ్వే వచ్చి తీసుకెళ్ళి అన్నాడు. రాత్రి నేనే వస్తాను, విజయవాడ పనులు ఇస్తా అన్నాడు. ఉదయం ఫోన్ చేస్తే నాకు కుదరట్లేదు, నువ్వే వచ్చి తీసుకెళ్ళి చెప్పి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక వెపన్తో ఆయనతోటి హత్యాయత్నం చేయబోయారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు. ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు, ఏమైద్దిలే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతను ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా 307 బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇలాంటి 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఏదో మాయ చేసి తప్పిద్దాం, ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాలు చేతకని చేస్తే
తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీసు యంత్రాంగం ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారంటూ ఆ పార్టీ నేత కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మనవి. టీవీ ఛానళ్లలో, వాట్సాప్ మెసేజ్లలో వస్తున్న వార్తలు ఊహాజనితం. అవి నమ్మి భావోద్వేగాలకు గురి కావద్దు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదు. దీనిపై త్వరలోనే చంద్రబాబు ప్రకటన చేస్తారంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో పర్యటించారు. నిర్మలా సీతారామన్ పీఎం లంక వద్ద డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ ను సందర్శించి అక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మల మీడియాతో మాట్లాడుతూ పీఎం లంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని, ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొదటిదని తెలిపారు. పీఎం లంకలో రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పుడు ఎలా పనిచేస్తానోనని, అసలు పనిచేస్తానో లేదో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. నేను గైనకాలజిస్ట్ ని. బిడ్డను తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని స్పష్టం చేశారు. నాకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పగించారు. కౌలు పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలో కూడా డాక్టర్ గా నాకు తెలుసని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్. And I particularly came here to visit that, and we got for Puducherry also. So most of the lives saved because of the IIT Hyderabad, because of the ventilators. As a doctor, I can laud that invention. So many things, because I am from that same profession, I can narrate that, and so many things are done. So the children are very fortunate, as said by the ambassador of Japan to India. So whoever may visit this campus, they will love to study in this campus. At the same time, the students should think your parents have given you such opportunity by sacrificing their life. The teachers are teaching you with all their expertency. So we have to be not only ordinary students, we have to be extraordinary students. Because so many opportunities were not given to the students before. Now when the country, when the institution gives you more opportunities, you have to grab the opportunities and you have to exemplify in your academic activities. So I'm really very happy to be here, even though it is delayed. You all should be very hungry, including we, because I have to, Mizoram people and the Arunachalam people are waiting at Rajbhavan, Rajanivas, Puducherry. Actually, I was about to go to Puducherry. Morning, I celebrated the Arunachalam and Mizoram Day. That also I have to take. Our Honorable Prime Minister had a unique idea, because the different state people are contributing to the development of other states. So each and every state formation day is celebrated in the Darbar Hall of Rajbhavan. So today we called all the Mizoram friends and the Arunachal Pradesh friends. I was very much surprised, so many IAS officers, IPS officers from Mizoram and Arunachal Pradesh are working for the development of this state. So we called them and we had a celebration with them. Then I was about to move to Puducherry by catching the 10:40 flight, which directly goes to Puducherry. So again, this lunch period, I have to celebrate with the Arunachalam and Mizoram friends of Puducherry. But because of this program, I cancelled that and I directly landed here. And from here, through online, I am addressing them. So really, as it is said, whenever there is a call from IIT Hyderabad, I won't deny, because this is my campus. As I said, it's my country, it is my campus. Really, I appreciate
as I said, you're all, even whether it is Mohan Reddy Garu, whether it is Murthy Garu, they enjoy. I used to say the way they tell about this campus, no, they enjoy. Oh, we have done this, we have done that. That enjoyment is highly appreciable, and this is what not for them. They all have come up in life in a very, they have crossed a longer way and they have attained the topmost position. But whatever the effort they are putting is for the younger generation. And my request is, the government is providing you with infrastructure and the institution is providing it with infrastructure. The students should give back to the country, whether it is with service or innovation. And they are very proud that IIT has occupied the 8th position in ranking in the whole country and 3rd position in innovation, because you are having Innovation Day, I believe. It is very unique, Innovation Day, because in Puducherry we have a no bag day. The children are very happy because they are coming on every last day of the month, no bag at all. So they want to be very then I asked one child, what about a bag dish? టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గం కుప్పంకే ఏమీ చేయని చంద్రబాబు జిల్లాకు ఏం చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదనే విషయం కుప్పం ప్రజలకు కూడా తెలుసని అన్నారు. కుప్పంకు నీరు అందించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి జగన్ పనిచేశారని పెద్దిరెడ్డి కొనియాడారు. ఇప్పటికే హంద్రినీవా జలాలు కుప్పం నియోజకవర్గంలోకి వచ్చాయని, వచ్చే ఏడాది కుప్పం ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్ అని చెప్పి 10 మందికి ట్రాక్టర్లు తీసుకొచ్చిన భోజనం పెడుతున్నారని, ఇలాంటి క్యాంటీన్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. తాము రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంతమంది వచ్చినా భోజనం అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఇటీవల ఆడదామాంధ్ర క్రీడా పోటీలు నిర్వహించగా సీఎం జగన్, మంత్రి రోజా పలు సందర్భాల్లో క్రికెట్ ఆడారు. రోజా కబడ్డీ కూడా ఆడారు. దీనిపై నర్సీపట్నం శంకరరావు సభలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరే తెలుగుదేశం పార్టీ వచ్చి పొట్టిగా పెట్టాం, ఇంటి వద్దనే పశువులకి అన్ని ఆరోగ్య అన్ని అందించే వాళ్ళని గోపాల మిత్రులు సంకరజాతి పశువులు జరిగేది ఎన్నో లాభాలు ఉండేవి సార్. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తారు సార్. వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రికమెండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్. కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రికమెండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాను సార్. సార్ టైం లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఈవేళ ఎన్ని కొన్ని విషయాలు మీరు దృష్టిలో పెట్టారు సార్ ఈవేళ. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు నుంచి పురాతన నుంచి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని అడయాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందే సార్. ఎవడ కూడా ఆపలేడు. ఇది తథ్యం. వదలరా. కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది. బెదిరవలసిన పని లేదు. నా మీద 17 కేసులు పెట్టాడు. ఏం పీకాడండి? ఏం పీకాడు? మాట్లాడితే కేసు పెడతాడా? ఎవడెవరు నా మీద కేసు పెట్టడానికి? నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను. భయపడే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఈ నరాలు రామారావు గారి తాలూకు పౌసు నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. మీ అందరికీ మనం చేస్తాను. నేను బ్రతికుండగా మీ మీద ఏగవాళ్ళు నేను ఒప్పుకోను. ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా, మొన్న ఎవడో అంటున్నాడా వీరి గారి కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటైపోతే మీ తాలూకు పథకాలు పోతాయని ఎవరాళ్ళు ఇచ్చిందని పథకాలు నా కొడకల్లారా రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు? మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. మీ అండగా నేనుంటాను, మీకు తోడుగా నేనుంటాను, నా తోడుగా లోకేష్ గారు ఉంటారు. ఏం కావాలి మనకి? అంచేత మీరందరూ కలిసి జవాబు ఎన్నికల్లో మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతాకూడదు. బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఏంటి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్ ఆడతాడట. చూసారు సిద్ధం, చూసారు పోస్ట్లో రోడ్లు పెట్టాడు. జైలుకి సిద్ధం. మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాల్లో వెళ్ళలేడు. ఇటువంటి సైకో గారిని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు అనే వారికి చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి తాండూరులో విజయ సంకల్ప యాత్రను సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలిసినా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ప్రధాని మోదీకి 370 పార్లమెంటు స్థానాలను గిఫ్ట్ గా ఇద్దామని పిలుపునిచ్చారు. హిందుత్వ కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని, హిందుత్వం గురించి మాట్లాడలేని రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ భయపడకుండా మతతత్వ పార్టీ భయపడడం తప్ప 80% హిందువుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు కేవలం ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఇవాళ దేవుని 15 నిమిషాలు సమయం ఇస్తే నరకాంతరం పడుతుపోతున్నాను బీఆర్ఎస్ పార్టీ వారు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలు వాళ్ళతో నిలుస్తున్నా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఎన్నో పార్టీలు బీఆర్ఎస్ పొత్తెట్టుకున్నా కానీ భారతీయ జనతా వారు ఇక్కడ పెట్టిన మన తబ్లిక్ జమాత్ ఇక్కడ పెట్టింది ఇక్కడేనా ఈ జిల్లానే కదా. ఎట్లా పరీక్ష ఏం చేసిరు మరి? ఇంట్లో కూర్చున్నారా మీరు? ఏంటో మీరు ఏం చేసిరు గారు? నేనైతే ఏం చేసి తెలుసా, చక్కన కాశా నీ అయ్య జాగిరారా, ఎందుకు వచ్చారా, నీ తాత జాగిరారా, పక్క పోలేరా మీరు? పోలే అన్నా. ఇంకోసారి తెలియస్తారు ఒక్కొక్కరి బట్టలు ఊడేసి రోజు ఉడికేనా. నేను వస్తానా మీకోసం, వాళ్ళు ఎవరైనా ఏమని జాగిరా, తాత జాగిరా, అయ్య జాగిరా వచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి. మీరు చేత కాకుండా మీరు ఇంట్లో వంటరు కాబట్టి, జై శ్రీరామ్ అంటారు అంటలేరు కాబట్టి, మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోకుండా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే మీకే నామూషన్నా. ఇంకొక రిటర్నిస్తారా? ఈ తెలంగాణ రాష్ట్రం 2 కోట్లు ఇచ్చిందన్న. వీళ్ళు ఎవరు జాగిరాన్ని పైసలు ఇచ్చేది? ఎందుకు ఇస్తారన్న పైసలు? మరి హిందువులు నరికి చంపుతున్నారంటే వాళ్ళు బాంబులు వేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అది నిషేధిత సంస్థ అన్నా. అది ఆ సంస్థ వచ్చి మీటింగ్ జీరో పెడితే మీరెట్లా భరించారన్నా? లాస్ట్ నేనే చెరుపడిచ్చినమ్మా. కాబట్టి దయచేసి కేసీఆర్లతో గేలే ఏంటంటే కేసీఆర్ చూపట్టు ఇప్పుడు టైం ఎంతైంది? ఇప్పుడు ఎంతైంది టైం? ఎంత? ఇప్పటికి 3 పెద్దలు అయిపోయినా వచ్చేసరికి ఇప్పటికే 3 పెద్దలు అయిపోయినా వచ్చి మళ్ళీ స్పీడ్ చూస్తే టీ వెళ్ళగొడతాడు ఆయన, బీపీ కొడుతుంది. కానీ తమ్ముడు దయచేసి ధర్మం కోసం పనిచేయండి, దేశం కోసం పనిచేయండి, నరేంద్ర మోడీ గారి కోసం పనిచేయండి, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయండి. ఈ చేతులలో ఎంపీని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరందరూ కష్టపడి పనిచేయండి. ఇలా గెలిచిన తర్వాత ఇదే వికారాబాద్ చౌరస్తాకు మేమందరం వస్తాం, మీతో పాటు పక్కా డాన్స్ చేస్తాం, జోష్ నింపుతాం. ఎట్టి బస్సులో ఇవాళ మీరు మోడీ వారసులైతే అరే మనంక మోడీ ఉన్నాడని మనంక రాముడు అన్న. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకా రాక్షసున్నారు. ఎంఏ పార్టీ అది రాహుల్ గాంధీ గారు, కేసీఆర్ గారు, వాళ్లకు మనకు పోటీ. ఈ తెలంగాణ రాష్ట్రాలకు మోడీ రాముడు కావాలన్నా, రాహుల్ గాంధీ కేసీఆర్ రాక్షసులు ఎంఏ పార్టీలు కావాలన్నా, తెలంగాణ సమాజం తెలుసుకొని రామరాజ్యం కావాలన్నా, రాక్షసుల రాజ్యం కావాలన్నా ఒక్కసారి తెలంగాణ సమాజం చేయండి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం 80% హిందూ సమాజాన్ని సమర్థం చేయడం కోసం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా కొట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాలి, హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారాలి. రాముని గుడి కట్టించిన నరేంద్ర మోడీ వల్ల రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం కాకుంటే, కాంగ్రెస్ రాజ్యం వచ్చేదంటే మళ్ళా రాముని గుడి గురించి ఇలా బాబ్రీ మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాముని గురి శాశ్వతంగా ఉండాలంటే, రాముడు మీ అందరి దేవుడైతే, రాముని వారసులైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ కూడా నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు మీద ఓటు వేయాల్సిందే. రామరాజ్య స్థాపనకు మీరు పునాది కట్టాల్సిందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కలిసినట్టుగా ముందుకు సాగండి. ఎట్టి పరిస్థితుల్లో కష్టపడి పనిచేయండి, రోజు 5 గంటలు పనిచేయండి. ఈ చేవెలలో భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలవ చూద్దామన్నా పక్కా సిద్ధమా లేదా? మీరు పక్కా సిద్ధమా లేదా? పక్కా. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్. అన్నా జైలుకున్నా కానీ భీష్మ
భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజాము 1 గంట నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు.